AD 52. AD 52లో ఈ పలయూరులో జూయిష్ స్ట్రీట్ అని ఒకటి ఉండేది. అప్పట్లో యూదులంతా బ్రతుకు తెరువు కోసం వచ్చి, అప్పట్లో అక్కడ రాజు చంపబోయి వాళ్ళంతా పారిపోయి వచ్చి ఇక్కడ ఉంటే వాళ్ళకి సువార్త ప్రకటించడానికే ఈ కొడంగలూరు నుంచి ఇక్కడికి వచ్చారు ఈయన. సో ఇదనమాట. అందుకని అప్పట్లో ఉండే చెక్కని తీసివేసి ఇప్పుడైతే అదే పెట్టారు. ఎందుకంటే ఇది దిస్ ఇస్ సిమెంట్ ఆర్ ఐరన్? స్టోన్. వుడ్. నౌ స్టోన్. సిమెంట్. దట్ ఆల్సో సిమెంట్. సో సోమయ్య గారు ఫస్ట్ ఇక్కడ చెక్కది సులువు పెట్టారు. అది ఇంకా కాలక్రమేణా పాడైపోయింది కనుక ఇప్పుడు సిమెంట్ తోటి తయారు చేశారు. దానికి గుర్తుగా అంటే ఇక్కడే ఆయన పెట్టారు. అంటే ఇక్కడ ఆయన ఇట్లాగే మోకరించి ప్రార్థన చేసిన రోజులు ఎన్నో ఉండొచ్చు. సో అందుకని మనం కూడా ఒక నిమిషం పాటు చేసుకుందాం. గొల్లలు జ్ఞానులు ఆరాధించరాగా, పరిశుద్ధులు ప్రభువు నామము మహిమపరచగా. అట్లాగే వాట్ ఈస్ దిస్? కన్ఫెషన్. మనకి ప్రొటెస్టెంట్లోనేమో దేవుడు ముందే మనం మోకరించి ఆయన సన్నిధిలో కళ్ళు మూసుకొని అన్ని పాపాలన్నీ ఆయన ముందు ఒప్పుకోవాలి. తప్పులన్నీ ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు. అయితే వీళ్ళు రోమన్ క్యాథలిక్ కనుక RCM రూల్ ప్రకారం ఫాదర్ గారు ఇక్కడ కూర్చుంటారు, అటు లేడీస్ ఇటు జెంట్స్ వచ్చి ఏం జరిగింది అనేది ఇక్కడ చెవులో చెప్పాలి. ఫాదర్ గారికి చెవులో చెప్తే అప్పుడు ముందు ఆయన క్షమించి ఆయన మన తరపున ప్రార్థన చేస్తే వాళ్ళ పాపాలు క్షమించబడతాయని వాళ్ళ ఉద్దేశం. ఓ ఇదిగోండి ఇట్రా అండి. ఇలా మోకరించి ఫాదర్ తోటి చెప్పాలి. వా నైస్. అలా మోకరించి ఫాదర్ తోటి చెప్తే అప్పుడు ఆయన ఆ పాపాన్ని క్షమించి ఆయన మన గురించి ప్రార్థన చేస్తాడు. అప్పుడు మన పాపాలు పోతాయనేది వీళ్ళ నమ్మకం. ఇంకా కొంతమంది భక్తులు అన్నీ వీళ్ళు పెట్టుకుంటా ఉంటారు. లేమ్ అండ్ వెర్టికల్. నో సిమెంట్. నో సిమెంట్. స్ట్రక్చర్. ఇటు ఓన్లీ స్టోన్. అలా స్ట్రక్చర్. ఓకే. లేమ్ అండ్ వెర్టికల్. ఓకే. అది నో సిమెంట్. ఎస్. ఆ టైంలో ఈ చర్చిని సిమెంట్ తోటి కట్టలేదు, ఓన్లీ స్టోన్స్ తోటి బాగా బందోబస్తుగా బిల్డ్ చేశారు. అదిగోండి అక్కడ ఉంది ఒక చిన్న మొక్క చూడటానికి సాదృశ్యంగా పెట్టారు. స్ట్రాంగ్ గా కట్టారు. కుమ్మాయి మలయాళത്തിൽ.